సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఈ 6 గ్యారెంటీల పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో ఈ ఉచిత బస్సు ఒకటి. అయితే డిసెంబర్ 9, 2023 నుంచి ఈ స్కీమ్ ని మన తెలంగాణలో అమలు చేయడం జరిగింది. సో స్టార్టింగ్ లో ఏంటంటే ఈ ఆర్టీసీ బస్సులో తిరగాలంటే ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఉండాలి. అంటే ఆధార్ కార్డు గానీ, ఓటర్ కార్డు గానీ, రేషన్ కార్డు గానీ ఏదైనా సరే గుర్తింపు కార్డు చూపించాలి. చూపిస్తే ఉచిత బస్సు అంటే ఫ్రీ టికెట్ ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ స్టార్టింగ్ లో అనౌన్స్మెంట్ జరిగింది. సరే అలా స్టార్ట్ చేసిన తర్వాత కొద్ది రోజులకి అంటే ఒక 10 days తర్వాత మళ్ళీ ఏం చేశారు, లేదు ఇవన్నీ డాక్యుమెంట్ నడవవు, కేవలం ఆధార్ కార్డు మాత్రమే చూపించాలి. ఆధార్ కార్డు ఎవరైతే చూపిస్తారో వారికి మాత్రమే ఫ్రీ టికెట్ కొట్టాలని చెప్పేసి మళ్ళీ ఒక అనౌన్స్మెంట్ జరిగింది. సరే ఒక 10 రోజులు అలాగా నడిచింది. మళ్ళీ ఆ తర్వాత లేదు ఆధార్ కార్డులో తెలంగాణ మాత్రం ఖచ్చితంగా ఉండాలి, ఆధార్ కార్డులో తెలంగాణ లేకపోతే మాత్రం ఫ్రీ టికెట్ ఇచ్చేయాలి అని చెప్పేసి మళ్ళీ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత మన ఆడకలందరూ ఈ మీ సేవల చుట్టూ ఆధార్ సెంటర్ చుట్టూ పరుగు పెట్టి అట్నో ఇట్నో సర్చ్ చేసేది తెలంగాణ చేయించుకున్నారు. సరే మంచిది. సో ఆ తర్వాత ఏం చేశారు, ఇంకొంచెం అడ్వాన్స్ గా పోయి ఇప్పుడు మనం టికెట్ కొడతప్పుడు ఆధార్ కార్డు చూపిస్తాం, ఇదిగో ఆధార్ కార్డు అని. సో కొంతమంది సైంటిస్ట్ కండక్టర్లు ఏం చేస్తారంటే ఆ ఆధార్ కార్డు మీద ఫోటోలు చూసి ఆధార్ కార్డు చూపించిన ఆడవారి యొక్క ముఖం చూసి రెండింటి కనుక మ్యాచ్ అవ్వకపోతే నిర్దాక్షిణ్యంగా ఆడవారు చిన్న పిల్లలు అని తేడా లేకుండా కూడా నడి రోడ్డు మీద దించేసిపోయిన కేసులు కొన్ని 100 కొద్ది ఉన్నాయి. సో అందరు కూడా మనకు తెలుసు. సరే ఈ ఆధార్ కార్డు ఇన్ని రోజులు ఆధార్ కార్డు అనేది చూపించారు, బస్సులలో ఫ్రీగా తిరిగారు. అయితే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఇదే ఒక గొప్ప పథకము, అంటే ఇది చాలా పాపులర్ అయిన పథకం అని చెప్పేసి చెప్పడం జరిగింది. కరెక్టే, ఇది చాలా పాపులర్ అయిన పథకం. ఎంత పాపులర్ అంటే దాదాపుగా అంటే యాజ్ అండ్ డేట్ వరకు 290 కోట్ల మంది మహిళలు ఈ బస్సులలో తిరిగిరు. అంటే అందరికీ డౌట్ రావచ్చు, అరే తెలంగాణ తిప్పి కొడితే 4 కోట్ల మంది ఉన్నారు, అందులో మగోళ్ళు ఎటు పోవాలి, ముసలు ఎటు పోవాలి, పిల్లలు ఎటు పోవాలని డౌట్ రావచ్చు. కానీ సో ఇక్కడ లెక్కలు చూసినట్టయితే మన తెలంగాణలో 4 కోట్ల మంది ఉంటే దాంట్లో 1.9 కోట్ల మంది అంటే 1.9 కోట్ల మంది లేడీస్ ఉన్నారు. ఆ లేడీస్ లో కూడా బస్సును ఉపయోగించే వాళ్ళు తక్కువ, అంటే దాంట్లో చాలా మంది వృద్ధులు, చాలా చంటి పిల్లలు ఉన్నారు. సో వాళ్ళందరినీ తీసి పక్కన పెడితే అంటే 1.5 crores లేదా 1.6 crores ఉందని అనుకుందాం. వీళ్ళందరూ కూడా వాడిన మాత్రం గ్యారంటీ లేదు. సో ఒకవేళ చూస్తే లేడీస్ కాబట్టి వాళ్ళకి యాక్షన్ చేస్తే ఈ 1.5 crores మెంబర్స్ ఇప్పటి వరకు 290 కోట్ల సార్లు బస్సులలో తిరిగిరంటే ఈ లెక్కను చూస్తే సగటున ఒక మహిళ నెలకి 20 సార్లు బస్సులో ఎక్కుతుంది. వారానికి 4 రోజులు బస్సులనే ఉంటారు. అంటే ఇది గవర్నమెంట్ చెప్పిన లెక్క ప్రకారం చెప్తున్నాను, మీరు గూగుల్లో కొట్టినా కూడా అదే తెలుస్తుంది. సో ఇది ఈ స్కీమ్ వల్ల ఎంత ఉపయోగం ఉందో అంతకంతకు నష్టం కూడా ఉంది. ఏందో మనకు అందరు తెలిసిన విషయమే. చూసిపోయినా కట్టుకున్న సోయి లేకుండా జుట్టు పట్టుకొని సీట్ల కోసం కొట్టుకున్న వీడియోస్ కూడా చాలానే వైరల్ అయినాయి కూడా ఈ ఉచిత బస్ వచ్చిన తర్వాత. ఈ ఫ్రీ బస్ వల్ల కూడా చాలా మంది కుటుంబాల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. నాకు తెలిసిన ఒక స్టోరీ ఏంటంటే ఒక వ్యక్తి తనకి మ్యారేజ్ అయ్యి 1 సంవత్సరం అవుతుంది. రోజు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ జాబ్ చేస్తున్నాడు. ఇంట్లో ఉన్న భార్య ఏంటండి రోజు వాట్సాప్ రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటా వంటలు చేసేది. మరి ఎట్లా బై మిస్టేక్ లా కూరలో ఉప్పు ఎక్కువైంది. ఆఫీస్ లో పోయినోడు ఏం చేసినంటే తిందామని టిఫిన్ బాక్స్ ఓపెన్ చేస్తే మొత్తం ఉప్పే ఉంది కూర కంటే. సరే అని మధ్యాహ్నం ఎండబెట్టుకుని ఇంటికి వచ్చి రెండు మాట్లాడాడు భార్యని, ఏమైనా దిక్కుమాలిందన్నా ఇదేనా పద్ధతి చేసేది, కూరలకు అంత ఉప్పేస్తావని చెప్పేసి ఒక మాటనే. సరే అక్కడ దగ్గర ఉడిచిపోయింది. తెల్లారి మళ్ళీ అదే పొద్దున్నే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఓపెన్ చేసుకుని రీల్స్ చేసుకుంటూ కూడా చాయ్ పెట్టి అందులో ఇంత ఉప్పేసేది. సో తాగినోడికి ఎట్టుంటదండి, ఉప్పు కషం. ఆడు మళ్ళీ 2 మాటలనే. ఇక సరే మా భార్య పడతాక గొడవలు కామన్. అయితే అంత ముందు నుంచి కూడా ఒక చిటికి మాటికి ఒక 2 మాటలు అనేది అప్పటి వరకు ఎక్కడ పోయేది కాదు భార్య. సో ఆ తర్వాత అంటే ఈ ఫ్రీ బస్సు ఎప్పుడైతే వచ్చిందో పొద్దున ఒక మాట అంటే చాలు, సాయంత్రం వచ్చేసరికల్లా ఇంట్లో ఉండేది కాదు. మూట సరుకుని అమ్మగారు ఉండేది. ఫోన్ చేస్తే నేను రాను. సో అట్లా మనోడు ఏం చేసిందంటే ఇది ఒక 1 year క్రితం జరిగిన సిచ్యువేషన్. ఇది చీటికి మాటికి ఫ్రీ బస్ అని చెప్పేసి బస్ ఎక్కడం పోవడం, అంటే అది వాళ్ళది హైదరాబాద్ నుంచి బస్ ఎక్కడం పోవడం, బస్ ఎక్కడం చెప్పుకోవడం. సో ఇలాగే నడిచిందన్నమాట. ఎంత మాట అన్నా సరే మావాడు లాస్ట్ ఏం చేసిండు, చివరికి దిక్కుమాలి ఉంటుంటే పిక్ని చెప్పేసి సప్పుడు అంటే విడాకులకు అప్లై చేసిండు. సో అది సిచ్యువేషన్. ఇప్పుడు కేసు నడుస్తూనే ఉంది. చూడండి, అంటే ఈ ఫ్రీ బస్ వల్ల ఉపయోగం ఉంది, అలాగే నష్టం కూడా ఉంది. ఇట్లాంటి చాలా ఉన్నాయి. ఒక్క మాట ఎవడే అనలేడు, అరే ఏంది గిట్లా చేస్తున్నావు అనలేడు. పుసుకున్నా అన్నాడు అంటే బ్యాగ్ రెడీగా ఉంటుంది అక్కడ. బస్ కిరాయిలు ఏం లేదు, ఎక్కినామా ఉరికినామా. సో అటువంటి సిచ్యువేషన్. అయితే ఇదే కాకుండా మళ్ళీ మనకు అందరూ తెలుసు, లాస్ట్ టైం వైరల్ కూడా అయింది వీడియోలు. చాయ్ కోసం అని చెప్పి సూర్యాపేట నుంచి హైదరాబాద్ పోయేటోళ్ళు, బిర్యానీ కోసం అని చెప్పేసి కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చేటోళ్ళు. సో అంటే ఫ్రీ బస్సు కదా. సో టూర్లు, షికార్లు లేడీస్కి ఫ్రీ, ఎక్కువగా లేడీసే ఉన్నారు. సో ఇప్పటికైనా చూడండి బస్సులలో ఒక
100 కెపాసిటీ ఉన్న బస్సులో దగ్గర 90 మంది లేడీస్ ఉంటే 10 మంది జెంట్స్ ఉంటారు. సరే మరి బస్సు కిరాయి అయినా జెంట్స్ కి తక్కువ ఉందా అంటే అది లేదు, బీభత్సంగా పెంచేసారు. అది కూడా తెలిసిన విషయం అందరికీ. సో అట్లా సరే జరిగింది వచ్చిపోయింది. అది ఎంత వాడుకోవాలో అంత అయితే వాడుకున్నారు లేడీస్ అయితే. కానీ ఇక్కడ నుంచి అట్లాంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ఉచిత బస్సు ఉపయోగించుకోవాలి అనుకునే వారికి ఒక స్మార్ట్ కార్డులు ఇవ్వబోతుంది. అంటే ఎన్ని రోజులు మీరు ఆధార్ కార్డు చూపించినంత మాత్రాన ఫ్రీ టికెట్ కొట్టిరు, కానీ ఇక్కడ నుంచి స్మార్ట్ కార్డు ఉంటేనే మీకు ఫ్రీ టికెట్. స్మార్ట్ కార్డు లేకపోతే ఫ్రీ టికెట్ ఉండదు, డబ్బులు కట్టాల్సిందే. అయితే మరి స్మార్ట్ కార్డు ఎవరికి ఇస్తారండి? మరి దాని డేటా ఎలా కలెక్షన్ చేస్తారంటే రేషన్ కార్డు ద్వారా, అలాగే మీ సేవల ద్వారా, అలాగే ఏమైనా స్కీమ్స్ అప్లికేషన్ పెట్టినప్పుడు వాటి ద్వారా కూడా ఆ డేటాని అంటే లేడీస్ డేటాని కలెక్షన్ చేసి సిస్టమ్ లో పొందుపరుస్తారు. లేడీస్ ఏం చేయాలి? అయితే ఎవరికైతే స్మార్ట్ కార్డు ఇవ్వాలో వాళ్ళ డేటా అనేది, అంటే స్మార్ట్ కార్డు ఇవ్వడానికనే కాదు కానీ తెలంగాణలో ఉన్నటువంటి అందరు లేడీస్ యొక్క డేటా అనేది పొందుపరుస్తారు. అలా ఓన్ లేడీస్ చిన్న పెద్ద అందరు కలిసి ఎవరికైతే ఫ్రీ బస్సు ఉపయోగించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకందరికి స్మార్ట్ కార్డు కావాలి కదా. అంటే ఇప్పుడున్న సమాచారం చెప్తున్నా నేను. ఇప్పటి వరకు అయితే ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టాలి, లేదా ప్రజాపాలన లాంటి ఇంకొక ప్రోగ్రామ్ పెట్టి దాంట్లో అప్లికేషన్ పెడతారు, లేదా మీ సేవలకి ఇస్తే ఇవ్వచ్చు. సో ఎట్లయినా పర్లేదు, కానీ అప్లికేషన్ మాత్రం పెట్టాలి. మరి అప్లికేషన్ కి మెయిన్ డాక్యుమెంట్ ఏంటంటే 2 డాక్యుమెంట్లు. 1 ఆధార్ కార్డ్, 2 రేషన్ కార్డ్. అయితే ఇప్పటికీ కూడా తెలంగాణలో లేడీస్, సరే జెంట్స్ కంటే టికెట్ కొడుతున్నారు కాబట్టి పక్కన పెట్టండి, లేడీస్ ఇప్పటికీ కూడా ఇంకా చాలా మంది వాళ్ళ యొక్క ఆధార్ కార్డులని తెలంగాణ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వారు ఎవరైతే ఉంటారో మీరైతే తెలంగాణ చేసుకోకుంటే మాత్రం మీకు స్మార్ట్ కార్డు ఇవ్వదు గవర్నమెంట్. అయితే గైడ్లైన్స్ రాబోతుంది. అలాగే ఇంకొక హైలైట్ న్యూస్ ఏంటంటే, సో ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే తెలంగాణలో ఉన్న ఆడవాళ్ళకి అందరికీ కూడా ఈ ఉచిత బస్సు కల్పిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు కూడా లింక్ చేయబోతున్నారు. అంటే ఇప్పుడు రేషన్ కార్డు లేని లేడీస్ కూడా ఉంటారు కదా, అంటే వాళ్ళకి ఇవ్వకపోవచ్చు, అంటే వాళ్ళకి ఫ్రీ బస్ అనేది ఉండకపోవచ్చు. ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ ఆధార్ కార్డు కి మరియు రేషన్ కార్డు లో ఉన్న పేరుకి మ్యాచ్ అవ్వాలి. మీరు ఆధార్ కార్డు నెంబర్ పెట్టి అప్లికేషన్ పెడేటప్పుడు మన డేటా అనేది రేషన్ కార్డు ద్వారా వాళ్ళు ఎంటర్ చేస్తారు. సో మెయిన్ డాక్యుమెంట్ రేషన్ కార్డు, గవర్నమెంట్ దగ్గర ఉన్న సోర్స్. అయితే రేషన్ కార్డులో ఎటువంటి పేర్లు ఉంటాయో అటువంటి పేర్లు అందులో సిస్టమ్ లో ఫీడ్ చేసి పెడతారు. అది అప్రూవ్ కోసం, అంటే వీళ్ళ డేటా ఉంది, వీళ్ళు అప్లికేషన్ పెడితే వీళ్ళకి స్మార్ట్ కార్డు ఇవ్వచ్చు అని. అయితే మన ఆధార్ కార్డు నెంబర్ కొట్టి మనం ఒక స్మార్ట్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టినాం. అక్కడ ఏమైతుంది, మన ఆధార్ కార్డులో ఉన్న పేరు అక్కడ రేషన్ కార్డు ఉన్న పేరు మ్యాచ్ కావాలి. మ్యాచ్ కావాలి అనుకోండి రిజెక్ట్ చేస్తారు. మ్యాచ్ అయితే అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేస్తే స్మార్ట్ కార్డు వస్తుంది, రిజెక్ట్ చేస్తే గోవిందమంగళం. సో అది సిచ్యువేషన్. అంటే ఈ రేషన్ కార్డు ద్వారా కానీ ఇంకా వేరే డిపార్ట్మెంట్ ద్వారా కానీ సేకరించేటువంటి ఈ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేమ్స్ అన్నిటి కూడా తెలంగాణ ఆడపడుచుల నేమ్స్ అన్ని కూడా ఫీడ్ చేసి పెడితే మనం మాన్యువల్ గా అప్లికేషన్ పెడతారా, లేకపోతే మీ సేవలు ఇస్తారా, లేకపోతే ఓపెన్ ఆన్లైన్ ఇవ్వకపోవచ్చు, ఆల్మోస్ట్ ఇస్తే ఈ ప్రజాపాలన పెట్టి అట్ట తీసుకోవచ్చు, లేదంటే మీ సేవలు ఇస్తే ఇవ్వచ్చు. అక్కడ మనం అప్లికేషన్ పెట్టాలి. ఈ పేరు ఆ పేరు మ్యాచ్ అయితే మనకి స్మార్ట్ కార్డు అప్రూవ్ అవుతుంది లేడీస్ కి, లేదంటే స్మార్ట్ కార్డు ఉండదు. సో దీనిని ఈ జూన్ 2వ తేదీ నుంచి అమలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఒక 2 డిస్టిక్లలో పైలట్ ప్రాజెక్ట్స్ నడిపిస్తున్నారు. మహబూబ్నగర్, కరీంనగర్ అనుకుంటా, ఒక 2 జిల్లాలో ఒక మండలం అనుకుంటా అక్కడ స్మార్ట్ కార్డు ఇష్యూ చేసి ప్రాసెస్ చేస్తున్నారు. సో జూన్ 2 వరకు అన్ని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా స్మార్ట్ కార్డు ఇస్తే ఇవ్వచ్చు. సో మరి ఆధార్ కార్డు ఉన్నాయి కదా, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందండి, లేడీస్ కి కదా ఫ్రీ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ బస్ ఎక్కింది అనుకుందాం, ఆమె యాస భాష వచ్చిన తెలంగాణకి కొడుతుంది. సో బస్ ఎక్కిన లేడీస్ కి ఆధార్ కార్డు చూపిస్తేనే మనకి టికెట్ అనేది ఫ్రీ టికెట్ కొడతారు. ఇప్పుడు గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం, అంటే నేను పర్సనల్గా చెప్తున్నా, లేడీస్ కి ఫ్రీ కదా, మరి ఎక్కిన పర్సన్ లేడీసే కదా, కనబడదా కంటికి? కనబడతాయి కదా. అయినా ఆధార్ కార్డు చూస్తేనే లేడీస్ అన్నట్టు కన్ఫర్మేషన్. సరే ఆధార్ కార్డు కూడా ఇప్పుడు తీసేసి ఆఖరికి స్మార్ట్ కార్డు పెట్టబట్టే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది కనుక లేడీస్ బస్ ఎక్కితే దాంట్లో ఒకరిద్దరి దగ్గర కనుక స్మార్ట్ కార్డు ఉంటే వాళ్ళకి మాత్రం ఫ్రీ టికెట్, మిగతా అందరు కూడా ఖచ్చితంగా ఛార్జ్ చేస్తారు. మరి ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు అని తెలుసుకోవడం కోసం డాటా. ఇక్కడ స్మార్ట్ కార్డులో ఏం చేస్తున్నారంటే స్కానింగ్ ది ఒక ఆప్షన్ తీసుకురాబోతున్నారు. అంటే ఆ స్మార్ట్ కార్డ్ పైన QR కోడ్ మెన్షన్ చేస్తే స్కాన్ అవుతుంది. ఇంతకుముందుకు ఎలా ఉందంటే ఈ ఆధార్ కార్డు చూపిస్తే సరిపోయేది, దాని మీద ఆ పేరు ఏంది ఊరిందని ఏం అడిగేటోడు కాదు కండక్టర్, జస్ట్ ఆధార్ కార్డు చూపెట్టగానే టికెట్ కొట్టించేటోడు. కానీ ఇప్పుడు స్మార్ట్ కార్డ్ అట్లా కాదు, దానిపైన QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్లో ఏముంటుంది, మన డాటా ఉంటుంది, అంటే లేడీస్ డాటా ఉంటుంది. లేడీస్ పేరు, వాళ్ళ వైఫ్ వాళ్ళ హస్బెండ్ పేరు, లేకపోతే తల్లిదండ్రుల పేర్లు, వాళ్ళ ఇంటి అడ్రస్ అవన్నీ కూడా ఫీడ్ చేస్తారు డిఫరెంట్గా. స్కాన్ చేసినప్పుడు పలానా పర్సన్ ఏ బస్ ఎక్కింది, ఎక్కడికి వెళ్తుందని చెప్పేసి చాలా ఈజీగా డాటా అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఏ డెస్టినేషన్కి ఎక్కువ మంది వెళ్తున్నారు, అంటే ఏ ఊరికి ఎక్కువ మంది లేడీస్ ప్రయాణిస్తున్నారు, ఎటువంటి లేడీస్ ప్రయాణిస్తున్నారు అని తెలుసుకోనికి అవకాశం ఉంటుంది. మరి ఇదంతా ఎందుకయ్యా అంటే గవర్నమెంట్ చెప్తున్న వర్షన్ ఏంటంటే, అరే అట్లా తెలిస్తే ఆ రూట్లో బస్సులు వేస్తాం కదా,
అట్లా తెలిస్తే ఆ రూట్లో ఇంకేమైనా సెక్యూరిటీ యాడ్ చేస్తాం కదా అని చెప్పేసి గవర్నమెంట్ వాదన. ఇప్పుడు ఏ డాటానైనా మంచిగా వాడుకుంటే మంచి, చెడుకు వాడుకుంటే చెడు జరుగుతుంది. సో అది గవర్నమెంట్ చేతిలో ఉంది, అది ఎట్లా వాడతారు అనేది. సో ఇప్పటికైతే ఈ జూన్ 2 నుంచి మేబీ మీ ఆధార్ కార్డులు పనిచేయకపోవచ్చు. అలాగని చెప్పేసి ఆధార్ కార్డులు పైన తెలంగాణ లేని వాళ్ళు ఎందుకులే ఆధార్ కార్డు పనిచేస్తలేగా అని చెప్పేసి అట్నే ఊకోద్దు. లేడీస్ అందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఖచ్చితంగా తెలంగాణను మాత్రం మెన్షన్ చేయించుకోండి. అలాగే లేటెస్ట్ ఫోటోలు కూడా తీసుకోండి, అంటే ఆధార్ కార్డు పైన లేటెస్ట్ ఫోటోలు ఉండాలి. సో అప్పుడే మీరు స్మార్ట్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టినప్పుడు అప్రూవ్ చేస్తారు, లేదంటే రిజెక్ట్ చేస్తారు. సో ఇది అంటే ఎట్టకేలకు ఏ విధంగా చూసినైతే ఆధార్ కార్డు కంపల్సరీ. కాకపోతే ఆధార్ కార్డు అనేది బస్సులో చెల్లదు, స్మార్ట్ కార్డు మాత్రం ఉంటుంది. సో ఇంకేమైనా దీనిపైన ఫర్దర్గా కంప్లీట్ డీటెయిల్స్ తెలిస్తే దీనిపైన వీడియో చేస్తా. సో ఇప్పటికైతే ఇది. సో దయచేసి అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే బస్ సర్వీసులు వాడుకోండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఏం పెట్టట్లేదు, మన పైసలే రేపు పొద్దున మన నెత్తి మీనే పడుతుంది. అందుకని ఎంత ఫ్రీ ఉన్నప్పటికీ కూడా సర్వీస్ని ఎంత వాడుకోవాలో అంతే వాడుకోవాలి. సరే గవర్నమెంట్ పక్కన పెట్టండి, ఒక పొలిటికల్ పార్టీ యాంగిల్లో చూస్తే వాళ్ళకి ఏంది, ఓట్లు కావాలి, పవర్ కావాలి. ఏ వర్గం మీద ఎక్కువ ఫోకస్ పెడితే వాళ్ళకు ఓట్లు పడతాయి, సీట్లు వస్తాయి, అధికారం వస్తుందని ఏ పార్టీ అని చూస్తుంది. అది సెంట్రల్లో ఉన్న బీజేపీ అయినా స్టేట్లో ఉన్న కాంగ్రెస్ అయినా సరే. అందుకని ఈ ఇద్దరు కూడా ముఖ్యంగా లేడీస్ మీద ఫోకస్ పెడతారు. ఎందుకంటే వాళ్ళ ఓట్లు పడితే ఆటోమేటిక్గా వాళ్ళ వెనకాల ఉన్న మొగోళ్ళు ఓట్లు కూడా పడతాయని వీళ్ళ గట్టి నమ్మకం అని కాదు కానీ అదే నిజం కూడా. ఇదండి గట్టి వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.